శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా వామన జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున భాద్రపద మాసం శుక్లపక్షం శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి ద్వాదశి. ఈ ద్వాదశి రోజున అభిజిత్ ముహూర్తంలో విష్ణుమూర్తి మొరగుజ్జు రూపంలో పుట్టాడు, వామనుడుగా పుట్టాడు. ఎందుకని వచ్చాడు? ఇది మనకి దశావతారాలలో 5వదిగా చెప్పబడింది భాగవతంలో. అంటే ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు రాక్షసరాజు ప్రహ్లాదుడి యొక్క మనవడైనటువంటి బలిచక్రవర్తిని సంహరించకుండా కేవలం 3 అడుగుల నేల మాత్రమే కోరి ధర్మ మార్గంలో అధర్మాన్ని అడిచి లోకంలో ఒక సమతౌల్యతని పునరుద్ధరించాడు అని చెప్పుకోవచ్చు మనం. ఈ అవతారం ద్వారా శ్రీమన్నారాయణుడు యుద్ధం చేయలేదేమి, ఏమాత్రం యుద్ధం లేకుండా ఒక్క బొట్టు నెత్తురు రాలకుండా కేవలం తన యొక్క రూపము జ్ఞానంతోనే కార్యాన్ని సాధించేటటువంటి అవతారం ఈ వామన అవతారం. లోకానికి ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. సంభవామి యుగే యుగే. ఎప్పుడు అధర్మం పెచ్చు పెరిగి ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, ధర్మాచరణ చేసే వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని చెప్పాడు కదా. అలా ధర్మాన్ని స్థాపన చేయడం కోసం వచ్చినటువంటి అవతారం వామన అవతారం. ఇక కొంచెం మనం వివరించుకుంటే విశ్వం యొక్క సమతౌల్యతని పునరుద్ధరించడం అనేది ఇక్కడ పరమాత్మ యొక్క ఉద్దేశం. బలిచక్రవర్తి తన గొప్ప పరాక్రమంతో గురువు యొక్క అనుగ్రహంతో విశ్వజిత్ యాగం చేసి ఆ యాగంలో వచ్చినటువంటి దివ్యమైనటువంటి రథము, అశ్వాలు, ఆయుధాలతోటి 3 లోకాలని ఆక్రమించుకున్నాడు. 14 లోకాలు కదా, వీడేంటి 3 అంటున్నారు అంటారేమో. మధ్యలో ఉన్న భూలోకం, ఊర్ధ్వంలో ఉన్నటువంటి స్వర్గాది లోకాలు, భూమి కంటే కింద ఉన్నటువంటి పాతాళాది లోకాలు, వీటిని సూక్ష్మంగా 3 లోకాలు అంటారు. ఈ 3 లోకాలను జయించాడు, ఆక్రమించాడు. ఇంద్రాది దేవతలంతా పారిపోయినారు దిక్కులు బట్టి వాళ్ళ పెళ్ళాలను తీసుకొని, దేవతలంతా. మరి ఇంద్రుణ్ణి నియామకం చేసిన వాడు పరమాత్మ, అష్టదిక్పాలకులను నియామకం చేసిన వాడు పరమాత్మ, దేవతలకి ఆయా విధులను ఇచ్చినటువంటి వాడు పరమాత్మ. మరి ఇక్కడ సమతౌల్యం దెబ్బతింది. అష్టదిక్పాలకులు వాళ్ళు పనులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దేవతలకి వాళ్ళ స్థానం దక్కకుండా పోయింది బలిచక్రవర్తి ఆక్రమించడం వల్ల. అప్పుడు విష్ణుమూర్తి వామనుడు రూపంలో వచ్చి కేవలము 3 అడుగుల నేలను అడిగాడు దానంగా.
ఇక్కడ బలి యొక్క దానశీలతలో అహంకారం ఉంది. నేను ఇచ్చేవాడిని సాక్షాత్తు పరమాత్మ పుచ్చుకునేవాడు. ఇది కదా అహంకారం. ధన గర్వం వల్ల ఎవడిలో అహంకారం వస్తుందో ఆ అహంకారాన్ని నేను తీసివేస్తాను అని ఈ వామన చరిత్రలోనే చెబుతాడు ప్రహ్లాదుడితోటి. విష్ణుమూర్తి రూపంలో వచ్చినటువంటి వామనుడు చెబుతాడు. కాబట్టి నేను గొప్ప దాతని అనేటువంటి అహంకారంతో వామనుడి యొక్క కోరికను అంగీకరించాడు. తాను ఇచ్చినటువంటి మాటకి కట్టుబడ్డాడు బలి చక్రవర్తి. వామనుడు తన మొదటి అడుగుతో స్వర్గాది లోకాలన్నీ ఆక్రమించాడు. రెండవ అడుగుతో భూమిని కొలిచాడు. మూడవ అడుగుని ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. నాకు 3 అడుగులు ఇచ్చావు కదా, దానికి చోటు చూపించు అన్నాడు. పరమాత్మ ఈ విధంగా అడగగానే బలి చక్రవర్తి తన శిరస్సు చూపించాడు. నా నెత్తిన పెట్టమన్నాడు పరమాత్మని బలి చక్రవర్తి. ఈ విధంగా అధర్మంగా బలి చక్రవర్తి ఆక్రమించినటువంటి సమస్త సామ్రాజ్యాన్ని తిరిగి దేవేంద్రుడికి, అష్టదిక్పాలకులకి అప్పగించాడు పరమాత్మ. ఈ వామన అవతారం ఇచ్చేటటువంటి ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే, మన శత్రువులను కేవలం బలంతోనే కాదు, వ్యూహాత్మకంగా తెలివితేటలతో కూడా జయించవచ్చు. ఇక్కడ విష్ణుమూర్తి ఎలాంటి యుద్ధం చేయలేదు, కేవలం తన రూపంతోనే కార్యాన్ని సాధించాడు. అంటే ఇక్కడ ఈ వామనుడి యొక్క దివ్య అవతారం మొత్తం కూడా సమస్త లోకాలకి శుభం కలిగించడానికి వచ్చిన అవతారం, లోకాలను రక్షించడానికి వచ్చినటువంటి అవతారం, లోకాల యొక్క సమతౌల్యతని రక్షించడానికి వచ్చినటువంటి అవతారం. అంటే వామన అవతారం లోక కళ్యాణానికి, ప్రజల యొక్క శ్రేయస్సుకి, ధర్మ సంస్థాపనకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి దేవతా రూపం. వామన అవతార గాథ కేవలం ఒక కథగా కాదు మనం ఆలోచించాల్సింది. లోకాలలో అధర్మం ఎప్పుడు పెరిగినా ధర్మం మాత్రమే ఎప్పుడు విజయం సాధిస్తుంది. దానికి అవసరమైనప్పుడు భగవంతుడు అవతరించి సమస్త లోకాలని రక్షిస్తాడు అని తెలియజేసే దివ్యమైన సందేశం, భవ్యమైన సందేశం ఈ కథలో అంతరార్థంగా పెట్టాడు వ్యాసుల వారు. ఇప్పుడు వామనావతార గాథని మనం క్లుప్తంగా పరిశీలిద్దాం. వామనుడు అదితి కశ్యపులకు పుత్రుడుగా పుట్టాడు. అంటే ఇక్కడ దితి అనేటువంటి మరొక భార్య ఉంది ఆయనకి. మొత్తం 13 భార్యలు కశ్యప ప్రజాపతికి. ఆ దితికి పుట్టినటువంటి దైత్యుల వల్ల అదితికి పుత్రులైనటువంటి దేవతలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుడు అదితి దుఃఖంగా ఉన్నటువంటి సందర్భంలో భర్త వచ్చాడు అదితి గృహానికి. ఏమిటి ఇలా దుఃఖంగా ఉన్నావు అనంటూ కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఇక్కడ ఇది ఒక గృహస్థుగా ఉండేవాడు ఎలా ఉండాలో చెప్తోంది. ఇక్కడ అదితి, నీ ఇంటికి ఎవరైనా అతిథి అభ్యాగతి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించకుండానే వెళ్ళిపోయినాడా అన్నాడు మొట్టమొదటి ప్రశ్న. అంటే ఒక గృహస్థు ఇంటికి ఒక అతిథి కానీ అభ్యాగతి కానీ వచ్చి ఉత్త చేతులతో వెళ్ళకూడదు, ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు. అలా వెళితే ఆ ఇల్లాలు ఏడవాలి అని. రెండో ప్రశ్న అన్నాడు,
నీ కోడళ్ళు నీ మాట విని నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారా అన్న. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇవాళ కోడళ్ళు అందరూ కాదు, కొద్దిమంది అత్తగారి మాటను వ్యతిరేకించే వాళ్ళు తయారైనారు. అందరూ ఇలా ఉంటే లోకం ఉంటుందా? కాబట్టి కోడళ్ళ మీద పెత్తనం చెలాయించడం కాదు, కోడలికి కూతురికి భేదం లేకుండా చూసుకునే తత్వం అత్తగారిలో ఉండాలి. అలా రెండో ప్రశ్న వేశాడు. ఈ విధంగా ఆమె మాట్లాడినప్పుడు ఆమె అన్నది, నాథ, నా బిడ్డలు నా సవతి అయినటువంటి దితి పుత్రుల వల్ల తమ యొక్క సామ్రాజ్య వైభవాన్ని కోల్పోయి అడవులు బట్టి తిరుగుతున్నారు. అందువల్ల నా బిడ్డలకి మళ్ళీ రాజ్య ప్రాప్తి కలగాలి అంటే నాకు గొప్ప పుత్రుడు పుట్టాలి, దానికి మీరు మార్గం చెప్పండి అన్న. చూసారా? అప్పుడు ఆయన పయోభక్షణ వ్రతం అని చెప్పాడు. పయము, పయహ అంటే పాలు అని. గోక్షీరం మాత్రమే కొంచెం తీసుకుంటూ సంవత్సరం పాటు వ్రతం చేయమన్నాడు. ఒక సంవత్సరం. ఆమె సంవత్సరం పాటు వ్రతం చేసింది. పరమాత్మ ప్రత్యక్షమైనాడు, విష్ణుమూర్తి. నాకు నీలాంటి కొడుకు కావాలి అని అడిగింది. నాలాంటి వాడు ఎవడు ఉండడమ్మా, నేనే నీ గర్భంలో అవతరిస్తాను అన్నాడు. అంటే పరమాత్మ భక్త సులభుడు. తనని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఎవరు ఆరాధిస్తారో వాళ్ళని విడిచిపెట్టడం, ఆ తత్వం అటువంటిది అయింది. ఆ విధంగా ఆమె ఫాల్గుణ మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి వ్రతం ప్రారంభించింది. చూసారా? ఫాల్గుణ మాసం శుక్ల పాడ్యమి సంవత్సరం పాటు చేసిందండి. అప్పుడు ఆ వ్రతానుష్ఠానానికి మెచ్చుకున్నటువంటి పరమాత్మ భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి శుక్లపక్ష ద్వాదశిని శ్రవణ ద్వాదశి అని పిలుస్తాం. కొంతమంది శ్రావణ మాసం అంటున్నారు, తప్పది. ఆనాడు అభిజిత్ సంజాత లగ్నంలో సూర్య భగవానుడు మధ్యాహ్నంలో ఆకాశంలో చరించే సమయంలో గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు భద్రమైన స్థితిలో ఉండగా వామనుడు పుట్టాడు. మహానుభావుడు జన్మించినప్పుడు గ్రహములు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒక స్వస్థానంలో ఉండిపోతాయి. స్వామి పుట్టినప్పుడు శంఖము, చక్రము, గద, ఆయుధాలు ధరించినటువంటి చతుర్భుజుడిగా అద్భుతమైన పట్టు పీతాంబరంతో మకర కుండల మండితమైనటువంటి గండభాగుడై కదంబ వనమాలని ధరించినటువంటి ఆకారంతో నిఖిల జన మనోహరుడుగా అవతరించాడు. అలా అవతరించి అమ్మా నాన్నకి చూపించి వెంటనే తన రూపాన్ని, దివ్య రూపాన్ని ఉపసంహరించుకొని ఒక కపట వటుడులాగా ఉపనయన సంస్కారానికి తగినటువంటి వయస్సు కలిగిన వాడుగా అయిపోయినాడు. చూసారా? వెంటనే తండ్రి ఉపనయన సంస్కారం చేశాడు. సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు. రకరకాల దేవతలందరూ వచ్చి రకరకాల వస్తువులు ఇచ్చారు. చివరికి అన్నపూర్ణాంబ వచ్చింది సాక్షాత్తు.
అక్షయమగుగాక అని భిక్షాపాత్ర ఇచ్చింది. చూసారా? ఆ విధంగా అన్నీ గ్రహించి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు, ఈ భూలోకంలో ఎవరైనా ఉత్తమమైన దాతలు ఉన్నారా అని. బలిచక్రవర్తిని మించిన దాతలు ఎవరు అన్నారు అక్కడ వాళ్ళు. వెంటనే బ్రహ్మచారి కమండలాన్ని చేతిలో పట్టుకున్నాడు, దర్భల మొలతాడు ధరించాడు, బయలుదేరాడు. ఆయన నడుస్తూ ఉంటే భూమి గడగడ వణికింది. ఆ విధంగా నర్మదా తీరానికి వెళ్ళాడు. ఆ నర్మదకి అవతల ఒడ్డున యువతల ఒడ్డున ఆ బలిచక్రవర్తి యజ్ఞాలు చేస్తున్నాడు. నర్మదా నది, మేము కూడా వెళ్ళొచ్చాము నర్మదా నదికి మొన్న ఈ సంవత్సరమే జనవరి మాసంలో. అద్భుతమైనటువంటి నర్మదా నదిని దర్శించగలిగాం. ఆ నర్మద ఎటువంటిది అంటే, నర్మద శర్మద అన్నాడు పోతన గారు. శర్మ అంటే శాంతినిస్తుంది. యమదండ క్షత వర్మద అన్నాడు. యమదండపు దెబ్బల నుండి రక్షించే ఒక కవచం అన్నాడు. వర్మ అంటే కవచం. అలాగే ముక్తినిచ్చే కాంత ఉంటుంది కదా, ఆమె యొక్క మనస్సును కూడా మార్చగలిగినటువంటి శక్తి కలిగింది నర్మదా నది. ఆ నర్మదా నదికి యువతల ఒడ్డున ఓంకారేశ్వరం, అవతల ఒడ్డున అమలేశ్వరం, 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అమరేశ్వరం అని కూడా అంటారు. ఆ విధంగా బలిచక్రవర్తి యాగం చేసుకున్నటువంటి ఆ మంటపంలో ప్రవేశించాడు. ఆ వచ్చినటువంటి వటువు అద్భుతమైనటువంటి కాంతితో ఉన్నాడు. అక్కడ ఉండేటటువంటి సభాసదులందరూ గుసగుసలాడుకుంటూ ఉంటున్నారు, కళకళబడుతున్నారు. ఎవరి పొట్టుబాలుడు? శివుడా, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడా, సూర్యుడా, అగ్నిభట్టారకుడా? అసలు ఎవరి బ్రహ్మచారి అని ఆశ్చర్యపోతున్నారు. ఆ మంటపంలో ప్రవేశించినటువంటి వటువు మన వామనుడు కొందరితో చర్చిస్తూ ఉన్నారు. కొందరితోటి ఘన ఛట చెబుతూ ఉన్నాడు వేదంలో. కొంతమందితో గోష్ఠిలో పాల్గొంటూ ఉన్నాడు. కొంతమందితో తర్కం చేశాడు. కొంతమందితోటి నవ్వుతూ ముచ్చట్లు చెప్పాడు. ఈ విధంగా అందరికీ అన్ని రూపాలుగా కనిపిస్తూ వినోదం కలిగిస్తూ బుడిబుడి నడకలు నడుస్తూ రాజుగారిని సమీపించి, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, దానవలోక భర్తకు అన్నాడు. ఇక్కడ మొదలే స్వస్తి అన్నాడు. మనం మామూలుగా ఒక ప్రవచనాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా స్వస్తి ప్రజాభ్యః అని స్వస్తి చెబుతాం. ఇక్కడ స్వస్తి అంటే 2 అర్థాలు ఉన్నాయి. శుభము అను. రెండో అర్థం, వెనకాతల అర్థం ఏంటి? ఇక నీ పని అయిపోయింది అని. ఎవరికి స్వస్తి చెప్పాడు? జగత్రయీ భువన శాసనకర్తకు అన్నాడు. 3 లోకాలని శాసించగలిగినటువంటి పరిపాలకుడికి స్వస్తి అన్నాడు. అంటే ఇక మీదట నీకు 3 లోకాల పరిపాలన ఉండదురా. హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు అన్నాడు. ఒక చక్కటి చిరునవ్వుతోటే నిలింప భర్త అంటే దేవతలకు ప్రభు అయిన దేవేంద్రుడి యొక్క గర్వం అణిచినటువంటి వాడు. మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తక అన్నాడు. బ్రాహ్మణులు, మునులు అందరూ కూడా మంగళాశాసనాలు పలికేటటువంటి వాడికి దానవలోక భర్తకు స్వస్తి అన్నాడు. అక్కడ
బలిచక్రవర్తి ఆ వచ్చినటువంటి వటువుని చూసి ఆకర్షితుడైపోయి సముచితమైనటువంటి ఆసనం ఇచ్చి గౌరవించి కాళ్ళు గడిగి, వడుగా ఎవరివాడవు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. కాంతలు కావాలా, భూఖండం కావాలా, మంచి భవనాలు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, ఎంతో లిస్టు చదివాడు. అహంకారం. వీటిల్లో నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ఇవ్వగలిగిన వాడివేనయ్యా, గొప్ప దాతవే, అందుకనే వచ్చాను నీ దగ్గరికి. నేనా ఒంటివాడను నేను, నాకు 1-2 అడుగుల మేర ఇమ్మో అన్నాడు. నేను ఒంటివాడిని అన్నాడు. ఈ అవతారంలో భార్య లేదు ఆయనకి, బ్రహ్మచారిగా వచ్చాడు కదా. అందువల్ల నాకు 1-2 అడుగుల మేర ఇమ్మో అన్నాడు. 1 + 2 3. 3 అనకుండా 1-2 అడుగుల మేర ఇమ్ము అన్నాడు. నువ్వు అడగమన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను. దాత యొక్క పెంపు సొంపు ఆలోచించాలి కదా. కాబట్టి నాకు 3 అడుగుల నేల ఇవ్వు చాలు అని ఆ మాయావడుగు నర్మగర్భంగా మాట్లాడాడు. కానీ ఆ ప్రక్కనే ఉన్నాడు శుక్రాచార్యుడు, దైత్య గురువు. ఆయన మాత్రం వామనుణ్ణి విష్ణువుగా గుర్తించి బలిచక్రవర్తిని వారించాడు. ఆ వచ్చినవాడు సామాన్యుడు కాదు, నీ సమస్త సామ్రాజ్యాన్ని హరించి వేస్తాడు, నా మాట విను, ఇవ్వద్దు అన్నాడు. కానీ బలిచక్రవర్తి గురువు గారికి వినయంగా నమస్కారం చేసి, గురుదేవా, ఇస్తాను అనే మాట ఇచ్చాను, ఆడిన మాట తప్పను అన్నాడు. చూడండి, అప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు, నువ్వు నా మాట వినకుండా ఈ దానాన్ని ఇచ్చావా, నీ అఖిల సామ్రాజ్యాన్ని కోల్పోతావు. అందువల్ల నా మాట విను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణ యందు బొంకవచ్చు నధిపా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శుక్ర నీతి చెప్పాడు. కొంతమంది వక్ర నీతి అంటుంటారు. వారిజాక్షులందు అంటే ఆడవాళ్ళ విషయంలో, లేదు వాళ్ళను లోబరుచుకునే విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, ప్రాణహాని కానీ, డబ్బు పోయే సమయంలో కానీ, మానభంగం అయ్యేటప్పుడు కానీ అని భయపడినటువంటి గోవులని, అగ్రజన్ములు అంటే బ్రాహ్మణులను రక్షించే సమయంలో అబద్ధం చెప్పచ్చు అన్నాడు. ఇప్పుడు చెప్పిన సందర్భాలు కాకుండా మానవుడికి ఇంకా వేరే సందర్భాలు ఏముంటాయి అబద్ధం చెప్పడానికి? అది పాపం కాదు అన్నాడు. దానికి బలిచక్రవర్తి అన్నాడు, హే గురుదేవా, కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే అన్నాడు. ఎంతో మంది రాజులు ఈ యొక్క భూమిని పరిపాలించారు, ఎంతో గర్వంగా ఉన్నతి పొందారు. వాళ్ళు ఉన్నారా ఇవాళ? ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి సిరి సంపదలని మూటగట్టుకొని పోగలిగారా? ఈ భూమి మీద వాళ్ళ పేరు ఎవడైనా తలుచుకుంటున్నాడా? కానీ శిబి ప్రముఖులు, శిబి చక్రవర్తి ఒక పావురం కోసం తన శరీరాన్ని అర్పించడానికి సిద్ధపడ్డాడు. అటువంటి దాతల పేర్లు స్థిరంగా నిలబడిపోయినాయి కదా అని పలుకుతూ ఉన్నాడు బలిచక్రవర్తి.
ఎప్పుడైతే తన మాటను తోసిపుచ్చాడో గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి భయంకరమైన క్రోధం వచ్చింది. మామూలుగానే బ్రాహ్మలకి క్రోధం ఎక్కువ, తాటాకు మంట లాంటిదే క్రోధం, అది కూడా ఎక్కువసేపు ఉండదు. ఓ రాజా, గురువు యొక్క ఆజ్ఞను ధిక్కరించావు కాబట్టి నువ్వు పదవీభ్రష్టుడు అవుతావు అని శపించాడు. అయినా కూడా బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా భార్య వింధ్యావళి బంగారు కలశంలో నీళ్లు తెచ్చింది. ఒక బంగారం పళ్ళెం స్వామి యొక్క పాదాల కింద పెట్టి ఆ పాదాలు ఆమె నీళ్లు పోస్తూ ఉంటే కడిగాడు. ఆ కడిగినటువంటి నీటిని శిరస్సున తాను చల్లుకొని తన భార్య శిరస్సున చల్లి వెంటనే జలపూర్వకంగా దానం చేయటం మొదలుపెట్టాడు. త్రిపాద ధరణీం దాస్యామి అంటూ నీటి ధార విడిచిపెట్టాడు ఆ కొంబు చెంబులో నుంచి. వెంటనే శాపం అయితే ఇచ్చాడు గాని శిష్యుడికి గురువు యొక్క అనుగ్రహం, ఇందాక చెప్పా కదా, శాపం క్షణికమే బ్రాహ్మలకి. ఆ కలశం యొక్క ఆ నాళంలోకి దూరాడు సూక్ష్మ రూపంలో, నీటి ధార పడకుండా చేశాడు. ఆలోచించాడు స్వామి, ఒక దర్భ తీశాడు, పదునైన దర్భకర్ర. ఆ దర్భతోటి ఆ నాళంలోకి ఒక పోడు పొడిచాడు. వెంటనే ఒక కన్ను పోయింది శుక్రాచార్యుడికి. అప్పటి నుంచి శుక్రుడు ఏకనేత్రుడయ్యాడు. చూశారా? ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత నేర్చుకున్నాడా, పుట్టక ముందే నేర్చుకున్నాడా? ఈ పొట్టి వడుగుకి ఇన్ని బుద్ధులు ఎట్లా అబ్బాయో? ఇతని పొట్ట నిండా అన్ని ఆలోచనలే, అన్ని మహిమలే అని నవ్వుకుంటూ 3 అడుగుల నేలని బలి దానమిచ్చాడు. ఎప్పుడైతే ధార చేతిలో పడిందో ఇంకా స్వామి పరమాద్భుతంగా పెరిగిపోయినాడు. అదే త్రివిక్రమ అవతారం అంటారు. మా అమ్మగారి జన్మస్థలం తిరుక్కోయిలూరు. మీ అందరికీ తెలిసిన అరుణాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెండయార్ అనేటువంటి నదీ తీరంలో ఉంటుంది ఆ ఊరు తిరుక్కోయిలూరు. గొప్ప గుడులు కలిగినటువంటి క్షేత్రం అది. 108 దివ్య దేశములు అని ఉన్నాయి వైష్ణవులకి. వాటిల్లో ఒకటి ఈ తిరుక్కోయిలూరు. అక్కడ వాళ్ళు ఉళహళంద పెరుమాళ్ అంటారు. మనం త్రివిక్రముడు అంటాం తెలుగులో, సంస్కృతంలో. వాళ్ళు ఉళహళంద పెరుమాళ్. స్వామి ఇంతింతయి వటుడింతయి తానింతయి నభో విధిపైనంతయి తోయద మండలాగ్రమున కల్లంతయి ప్రభారాశిపైనంతయి చంద్రునికంతయి ధ్రువునిపైనంతయి మహార్వాటిపైనంతయి బ్రహ్మాండాంత సంవర్ధియై అని ఇక్కడ పోతన గారు అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని ఇచ్చారు మనకి. ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని ఆంధ్రుడు ఉండడు అంటే అది ఒక అతిశయోక్తి కానే కాదు. ఎవడైనా ఒక వ్యక్తి సామాన్యుడిగా బ్రతుకు మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకి చేరుకుంటే మనం ఇంతింతై వటుడింతయ్యి అన్నట్లు ఎదిగిపోయాడరా అని చెప్పుకుంటాం. అంతగా ప్రజల నాలుక మీద ఈ పద్యం నిలబడిపోయింది. ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రసన్నమైన శైలి మనకి చెప్పకనే చెబుతోంది ఇది బొమ్మెర పోతన గారి పద్యం అని. పోతన గారు ఆంధ్రీకరించినటువంటి భాగవతంలో 8వ స్కంధంలో ఇది
అద్భుతంగా వర్ణించాడు. బలిచక్రవర్తి దానం చేసిన తర్వాత స్వామి ఒక అడుగును భూమి మీద మోపాడు. 2వ అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రింద నుంచి ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ ఏ విధంగా విజృంభించాడో ఎటువంటి విశేషణాలు వాడకుండానే ఒక మహాద్భుతమైన దృశ్యాన్ని మన కళ్ళ ముందు రూపుగట్టించాడు పోతన గారు. ఇంతైనాడు, మరి ఇంతైనాడు, ఆకాశం అంత అయినాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకాన్ని కూడా దాటాడు, సత్యలోకం కన్నా ఉన్నతంగా ఎదిగాడు, సమస్త బ్రహ్మాండమంతా నిండిపోయాడు. ఇది ఒక మరగుజ్జు బాలకుడు క్రమక్రమంగా బ్రహ్మాండాలన్నీ కూడా అతిక్రమించి త్రివిక్రమ స్వామిగా రూపుదాల్చాడు. ఆ సమయంలో ఆ పాదాల దగ్గర మునులు, బలిచక్రవర్తి, శుక్రుడు, వింఛావళి నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. ఒక క్షణానికి ముందు కళ్ళ ముందు నిలుచున్నటువంటి బ్రహ్మచారి బాలకుడు క్రమక్రమంగా ఎదిగి భోంతరాళాలు నిండిపోవడాన్ని ఇంతకంటే అందంగా రూపుగట్టించడం అసాధ్యం అనుకుంటున్నాను నేను. అది ఒక్క పోతన గారికే సాధ్యమైంది. అందుకనే పోతన గారి యొక్క చరిత్రని మన ఛానల్లో ఒక 3 రోజుల పాటు చెబుతాను తప్పకుండా. వారు భాగవతం ఎలా రచించారు, వారి యొక్క జీవిత చరిత్ర ఏంటనేది ఒక 3 ఎపిసోడ్లలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పద్యంలో ప్రతి పదానికి విరుస్తూ వామనుడు ప్రతి పదానికి పెరిగిపోయేటటువంటి ఒక క్రమాన్ని చూపించాడు. ఇంతై అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష ప్రసారమే, లైవ్ టెలికాస్ట్ అంటాం కదా, ఇక్కడ ఏకకాలంలో చేశాడు ఆ పని పోతన గారు. ఈ పద్యం మనస్సులో పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక సినిమాటిక్ దృశ్యం మన కళ్ళ ముందు నిలబడిపోతుంది. అంతేకాదు, ఈ పద్యం తర్వాతనే మరొక పద్యం ఉంది. క్రింద నుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైన ఉన్నటువంటి సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్ద మనిషితో కలిపి చూపిస్తూ ఆ రవి బింబపు దశల్లోని వివిధ రూపాలను వర్ణించాడు ఆ పద్యంలో. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్ని మరో కోణంలో చూపిస్తున్నాడు. వామనుడు పెరిగే కొద్దీ సూర్యబింబం ఎలా ఉంది అంటే ముందు ఒక గొడుగులాగా ఉంది, అంటే తల మీద కనపడింది. క్రమంగా శిరోరత్నంగా మారిపోయినాడు సూర్యుడు. ఆ తర్వాత స్వామి పెట్టుకునే చెవి దుద్దులుగా మారాడు. ఆ తర్వాత గళంలో అలంకరించుకునే నగగా ఉన్నాడు. ఆ తర్వాత చేతులకి కంకణంలాగా మారిపోయాడు. ఆ తర్వాత నడుముకు కట్టినటువంటి మొలతాటి బంగారు గంటగా మారిపోయాడు. చివరికి పాదాలకు అందెగా, ఆఖరికి పాద పీఠంగా మారిపోయాడు సూర్య భగవానుడు. ఈ పద్యం కూడా మనం వినాలి. రవి బింబము ఉపమింప పాత్రమగు ఛత్రంబై, మొదట గొడుగైనాడు. శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి, అంటే చెవులకు పెట్టుకునే ఆభరణం. గళాభరణమై, కంఠంలో పెట్టుకునే ఆభరణం. సౌవర్ణ కేయూరమై, చేతులకు పెట్టుకునే కంకణాలు. చెవిమత్ కంకణమై కటిస్థలి నుదద్ఘంటయై, నూపుర ప్రవరంబై పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండము నిండుచోన్ అన్నాడు మహానుభావుడు పోతన. కథపాటికి కథ నడిచిపోతున్నా
భగవంతుడి యొక్క దివ్య లీలల్ని వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనికి ఒళ్ళు తెలియనంతటువంటి తాదాత్మ్యత ఆవగిస్తుంది. ఆ తాదాత్మ్యతలో వ్రాసే పద్యాలు మన హృదయాలని తట్టి లేపేవిగా ఉంటాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవన్నీ వాటి ప్రాధాన్యాన్ని కూడా కోల్పోయి ఒక మహాభక్తుడి యొక్క అంతరంగ పారవస్యం వాటిల్లో పొంగి పొరలుతూ ఉంటుంది. మనం ఆస్వాదిస్తూ ఉంటే భాగవతంలోని అనేక ఘట్టాలు, ప్రహ్లాద చరిత్ర కానీ, గజేంద్ర మోక్షం కానీ, రుక్మిణీ కళ్యాణం కానీ, కృష్ణ లీలలు కానీ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా చక్కగా ఈ అంశాన్ని మనం పరిశీలించుకోవచ్చు. ఆ విధంగా వామనుడు పెరిగిపోయిన తర్వాత వామనుడు మళ్ళీ మామూలు రూపం ధరించాడు. ఏమయ్యా, ఒక పాదం ఊర్ధ్వలోకాలన్నీ అయిపోయినాయి, రెండో పాదంతో భూమి అంతా అయిపోయింది, నాకు 3 అడుగులు ఇస్తానని వాగ్దానం చేశావు, 3వ అడుగు పరిస్థితి ఏంటి అన్నాడు ఆయన. నా శిరస్సు మీద పెట్టమన్నాడు స్వామి. అంతేగాని శిరస్సు మీద పెట్టి పాతాళ లోకానికి తొక్కి పారేశాడు అనే విషయం ఎక్కడ మూల భాగవతంలో లేదు, పోతన గారు రాయల. చూసారా, ఎన్నో అపోహలు ఉంటాయి. అప్పుడు పరమాత్మ వెంటనే గరుత్మంతుడిని ఆజ్ఞాపించాడు. వరుణ పాశాలతో బంధించారు. వింధ్యావళి వచ్చింది. మీ కోరిక మేరకు మీరు అడిగింది ఇచ్చాడు కదా నా భర్త, ఇంకా ఎందుకు బంధిస్తున్నారు అని ఏడ్చింది ఆమె. ఇంతలోకే ప్రహ్లాదుడు వచ్చాడు. వాళ్ళ తాతగారు ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు బలిచక్రవర్తి వచ్చాడు. బలిచక్రవర్తి ఏడుస్తూ ఉన్నాడు. మనం అందరం అనుకుంటాం ఆశ్చర్యంగా, తాత నా గతి ఇట్లా పట్టిందని ఏడుస్తున్నాడేమో అని అనుకుంటాం. కాదు, ఏమిటి నాయన ఏడుస్తున్నావు అన్నాడు బలిని ప్రహ్లాదుడు. తాత, మీరు ఎప్పుడొచ్చినా కూడా సాష్టాంగ నమస్కారం చేసి మీ ఆశీస్సులు పొందేవాడిని. ఈ రోజున ఈ వరుణ పాశాలతో కట్టబడి ఉండటం వల్ల నేను మీ పాదాల మీద వ్రాలి నమస్కరించేటటువంటి భాగ్యానికి నోచుకోలేదు అన్నాడు. ఇది బలిచక్రవర్తి అంటే. మహానుభావుడు ఆయన, తక్కువవాడు కాదు. అప్పుడు బలిచక్రవర్తితో మాట్లాడుతున్నాడు స్వామి. నాయనా ప్రహ్లాద, నీ వంశంలో వాళ్ళని ఎవరిని ఇక చంపనని నీకు వాగ్దానం చేశాను. మరి నీ మనవడికి ఏంటి ఇటువంటి గతి పట్టించాను అనుకుంటున్నావేమో. నాకు డబ్బు ఉందని గర్వంతో అహంకరించినటువంటి వాళ్ళకి ముందుగా సంపద దూరం చేస్తాను, ఆ తర్వాత అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇతడికి సుతల లోకానికి ఆధిపత్యం ఇస్తున్నాను. ఆ సుతల లోకం ఎవరి అధీనంలో ఉండదు. అక్కడ రోగాలు, రొస్టులు, నొప్పులు లేవు. ఆ లోకంలో నేను గదాధారినై నీ మనవడి యొక్క వాకిట్లో కాపలా ఉంటానయ్యా అన్నాడు. ఇది కదా పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ, అనురాగం. ఆ విధంగా ప్రహ్లాదుడు ఆనందపడ్డాడు. బలిచక్రవర్తి కూడా తన పరివారాన్ని వెంట పెట్టుకొని సుతల లోకానికి వెళ్ళిపోయాడు. అతల, సుతల, రసాతల, పాతాళాది అధోలోకాలు ఉన్నాయి కదా, దాంట్లో సుతల లోకం అద్భుతమైంది. ఆ లోకానికి ఆధిపత్యం ఇచ్చాడు పరమాత్మ వామనుడుగా వచ్చి. ఆ తరువాత తాను జయించినటువంటి రాజ్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి అప్పచెప్పి ఇంద్రుడికి ఆధిపత్యం ఇచ్చి వామనమూర్తి వెళ్ళిపోయినాడు. ఇది వామనుడి యొక్క కథ సంక్షిప్తంగా మాత్రమే. వాస్తవానికి ఈ కథ చెప్పాలంటే 2 గంటల పైన పడుతుంది. కానీ మనం ఒక అరగంట 40 నిమిషాల లోపు మాత్రమే చెప్పుకుంటున్నాం. మీతో ముచ్చటించేటటువంటి భాగ్యం నాకు కలిగింది. ఇవాళ వామన జయంతి. నిన్ననే పంపాలి నేను ఇది అక్కునూరి వారికి. నిన్న వేరే పనులు పడటం వల్ల ఈ అంశాన్ని పంపలేక ఈరోజు పంపిస్తున్నాను. మరి వారి యొక్క సౌజన్యంతో మీరందరూ ఈ వీడియోని వీక్షిస్తారు అని నమ్ముతూ అందరికీ వామనుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉదయం లేవగానే శ్రీహరి శ్రీహరి అని 3 సార్లు, వామన వామన అని 3 సార్లు,
అరచేతిని చూసుకొని భూమి మీద పాదం మోపమన్నాడు. ఎందుకని? శ్రీహరి అంటే పాపాలు హరించేవాడు, లక్ష్మీ సమేతుడైనటువంటి వాడు. ఉదయం లేచి ఎన్ని పాపాలు చేయాలో మనకు తెలియదు. మనకు తెలియకుండానే పాపాలు జరిగిపోతుంటాయి. నడుస్తుంటే ఎన్నో క్రిములు కీటకాలు మన పాదాల కింద పడి చచ్చిపోతూ ఉంటాయి. అన్ని పాపమే. అలాగే సమస్త భూమండలాన్ని ఒకే పాదంతో కొలిచినటువంటి ఆ వామనమూర్తి పేరు తలుచుకుంటే భూలోకంలో మనకు ఎటువంటి బాధలు ఉండవు అని పెద్దలు చెప్పారు. అందుకని ఆ 2 నామాలు ఉదయాన్ని తలుచుకొని భూదేవికి నమస్కరించి అప్పుడు భూమి మీద పాదం మోపాలి అని. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మళ్ళీ మరొకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేశాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.